ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవుడు కూడా వాసనలతో కూడుకుని ఉంటాడు. అసలు ఈ వాసనలంటే ఏమిటి? వాసన లేకపోతే పుట్టుక లేదు. అసలు ఈ దేహాలతో నీకేం పని? నీవు దేహం కానప్పుడు దేహం కూడా నాది అంటున్నావుగా. సంసారం నాది, దేహం నాది, ప్రదేశం నాది, నాది నాది అంటున్నావే. అసలు నీకు దేహంతో ఏం పని? ఇంద్రియాల వెంట నువ్వు ఎందుకు వెళుతున్నావు? ఇంద్రియాలకు భోగి ఎందుకు అవుతున్నావు? ఒక్కసారి పరిశీలిస్తే ఇటువంటి స్థితికి కారణం మనస్సులో దాగి ఉన్నటువంటి హిడెన్ టెండెన్సీస్, అంటే వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు. ఒకటి కాదు, చెప్పుకోవటానికి అరిషట్ అన్నారు, అన్నారు కాదు, కొన్ని వేల వాసనలు ప్రతి ఒక్కడిలోనూ దాగి ఉంటాయి. ఇంతకీ ఈ వాసన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఆ వాసనలు తీరినప్పుడు, కోరిక తీరినప్పుడు మళ్ళీ అవి రాకూడదు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? ఇదే విషయాన్ని ఆదిశంకరులు కోరికలు అనేది ఒక అడుగులేని పాత్ర వంటిదని, నీవు ఎంత పూరించినా అది ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉంటుందని చెప్పటం జరిగింది. అంటే ఒక కోరిక తర్వాత ఇంకొకటి, ఇంకొక దాని తర్వాత మరొకటి, ఈ విధంగా కోరికల విషవలయంలో, అంటే వాసనల ఊబిలోకి ఈ మాయాజీవుడు కూరుకుపోయి ఉంటాడు. అది ఒక ట్రాప్ లాంటిది, ఒక వల లాంటిది. తన కోరికలకే తాను చిక్కుకుని పునరపి మననం, పునరపి చరణం. ఎందుకని? ఒక జన్మలో అనుభవిస్తే మళ్ళీ జన్మ రాకూడదు కదా. ఎందుకు రావాల్సి వచ్చింది? కారణం, ఈ వాసనలు ఈ మనస్సుని, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ మాయా నేనుని అంటిపెట్టుకునే ఉంటాయి. ఏ విధంగా మనం కాస్త లోతుగా పరిశీలిస్తే, ఉదాహరణకి ఒక ఇంగువ కట్టిన గుడ్డ ఉందనుకోండి. ఆ గుడ్డలో ఇంగువ కట్టారు. ఏమవుతుంది? ఇంగువ హరించుకుపోయిన ఆ గుడ్డకి ఇంగువ వాసన ఉండి తీరుతుంది. వాసన అంటే కనపడని ఒక రహస్యమైనటువంటి దాని కోరిక. కోరిక అంటే లక్షణం. ఇంగువ యొక్క లక్షణం ఆ గుడ్డకి చేరింది. ఇంగువ హరించుకుపోయింది, కానీ ఆ గుడ్డలో ఇంగువ వాసన ఉంది. ఇట్లాగే జీవుడికి దేహం నశించుకుపోయింది, అయినా మనస్సులో తీరని కోరికలు, బంధాలు, రాగద్వేషాలు వాసన రూపేణ అతడిని వెంటాడుతూ ఉంటాయి. అసలు ఇందాక చెప్పినట్లు జన్మకి కారణం వాసన, కోరిక, బంధము అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు.
ఏ విధంగా చూచినప్పటికీ అసలు ఈ వాసన ప్రభావమే జీవుణ్ణి ఈ మాయలోకి తీసుకొస్తుంది, కళలు కనేటట్టు చేస్తుంది, కర్మలు ఆచరింపచేస్తుంది, కర్మ ఫలితాలు అనుభవించేటట్టు చేస్తుంది. అది ఈర్ష్యాద్వేషాలు కావచ్చు, రాగద్వేషాలు కావచ్చు, బంధము కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈ వాసనలు బయటికి కనపడవు. గతంలో మనం చెప్పుకున్నట్టు మనస్సులో మనోబుద్ధి చిత్త అహంకారాదులను కొన్ని విభాగాలు ఉన్నట్టుగా ఆదిశంకరులు కూడా చెప్పటం జరిగింది. అయితే ఈ చిత్తం అనే దాంట్లోనే వాసనలు సూక్ష్మ రూపేణ అవి నిక్షిప్తమై ఉంటాయి. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ కోరికలు, ఆ రాగద్వేషాలు, ఆ బంధాలు బహిర్గతమవుతాయి. అంటే ఇక్కడ కర్త ఉంటాడు, కర్మలు ఉంటాయి. మరి వాటిని నడిపించేది ఎవరని? ఈ వాసనలే, ఈ కోరికలే, ఈ బంధాలే అని మనం చెప్పుకోవచ్చు. అసలు విషయం వాసన రాహిత్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, అసలు జరుగుతుందా? సత్య ప్రకాశానికి, ఆత్మ ప్రకాశానికి వాసనలు అడ్డు అవుతాయా లేదా? అడ్డు అయితే ఏ విధంగా తొలగిస్తాము? అడ్డు కాకపోతే సత్యము ప్రకాశించిన తరువాత కూడా మరి ఈ వాసనలు ఉంటాయి కదా. అదే రమణ మహర్షి కూడా చెప్పింది. అట్టి వాసనలు బంధహేతువులు కాదు, భోగహేతువులు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ వాసనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జీవుణ్ణి బంధిస్తుంది, రెండు బంధించదు, భోగహేతువులు. ఎప్పుడైతే ఈ జీవుడు తనకు ఆధారమైనటువంటి ఆత్మ ప్రకాశము, అహంస్ఫురణ దానంతటది అనుగ్రహము చేత ప్రకాశించిన స్థితిలో కూడా ఈ వాసనలు ఉంటాయి. అయితే కర్తలేని కర్మలు ఆచరిస్తాడు కాబట్టి, కర్తృత్వము పూర్తిగా తెగిపడి ఉంటుంది కాబట్టి, నాది నేను అనేవాడు ఉండడు కాబట్టి ఈ వాసనలు ఆ జ్ఞానిని మాయలో ఉన్నటువంటి ఆ దగ్ధబీజ మనస్సుని బంధించలేవు అని మనం చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని రమణ మహర్షుల వారు కూడా చాలా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో ఒకరు రమణ మహర్షులు అని అడుగుతున్నారు. స్వరూప జ్ఞానము మీరేమో ప్రకాశిస్తూనే ఉన్నదని అంటున్నారు, కానీ నాకు ఆత్మానుభవం కలగటం లేదు. మరి దానికి ఆటంకపరిచే అవరోధాలు ఏమై ఉంటాయి అని అడగటం జరిగింది. అప్పుడు మహర్షులు వారు, నిజమే, నీ మనస్సు యొక్క గాఢమైనటువంటి అలవాట్లు, అంటే హ్యాబిట్స్, అంటే వాసనలు. మరి ఇందాక చెప్పుకున్నట్టు నీ అలవాటు, ఇష్టమో అయిష్టమో నీకు తెలియకుండానే ప్రతి ఒక్క విషయంలోనూ నీవు ఒక నిర్ణయం తీసుకుంటున్నావా లేదా? మరైతే ఈ మానసిక అలవాట్లు
ఈ వాసనలు, ఈ బంధాలు, ఈ కోరికలను ఏ విధంగా దాటవచ్చు అని అడిగినప్పుడు ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే. అప్పుడు ఆయన అంటాడు, పృచ్ఛకుడు, ఇది ఒక విషవలయం, ఈ చిక్కు ఉన్నదే అనుకున్నంత తేలికగా అది విడిపడదు. ఇవన్నీ కూడా అహంకారం వల్లనే అంటూ మహర్షి ఇంకా చెప్పటం మొదలుపెట్టారు. ఇన్ని చిక్కులు, పరస్పర విరోధాలు, కళ్ళపైన ఊహలు రేపి కలత పెట్టేది ఎవరో తెలుసా? ఈ వ్యక్తిత్వమే, ఈ అహంకారమే, ఈ దేహాత్మబుద్ధి, ఈ మాయా నేనే. అదే అన్ని ప్రశ్నలు అడిగేది. అన్వేషణ చేసేది ఎవరో కనుక్కో. అప్పుడు అనుగ్రహం చేత ఆత్మ తెలియబడుతుంది. నువ్వు అనుకోవచ్చు, ఆత్మానుభవానికి సాయపడేవేమిటి? ఏవైనా ఉన్నాయా? ఎందుకు లేవు? మనకెన్నో గ్రంథాలున్నాయి, శృతి వాక్యాలున్నాయి, జ్ఞానుల యొక్క బోధలు తక్కువేమీ కావే, చాలా ఉన్నాయి కదా. మరి కాబట్టి ఏం చేయమంటారన్నప్పుడు వాటిని పరిశీలించు. ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ అని నీవు అనుకోవచ్చు. తెలుసుకోకపోతే మరి నీ ఆటంకాలు ఎలా పోతాయి? అటువంటి కోరిక కూడా ఆటంకమే. మరి ఏ కోరికైనా, ఏ భావనైనా, ఏ బంధమైనా అది అడ్డుకుంటుంది. నీ సహజత్వము ఎప్పుడూ ఉన్నది, అది లేకుండా మరేదీ లేదు. నీవు నీవుగానే ఉన్నావు, ఏదీ కొత్తగా రాదు. నీవు ఎప్పుడైతే నీ సహజత్వంలో ఆత్మగా నిలిచి ఉంటావో అన్ని కోరికలు, సందేహాలు అదృశ్యమైపోతాయి. అటువంటి ఆత్మే గాఢ నిద్ర, స్వప్నము మరియు జాగ్రత్త అనే స్థితులకు మరి సాక్షిగా ఉంది కదా. ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి. ఆత్మ అహంకారానికి కూడా అతీతమైంది. నీవు గాఢ నిద్రలో లేవా? అప్పుడు గాఢ నిద్రలో ఉన్నానని, ప్రపంచం తెలియదని నీకు తెలుసా? ఉందో లేదో తెలుసా? జాగ్రత్త అవస్థ అంటే మెలకువలో ఉన్న స్థితిలో మాత్రమే. గాఢ నిద్రలో ఏమీ లేదంటున్నావు. కనుక నిద్రిస్తున్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు కూడా నీలో ఉన్న చైతన్యం ఒక్కటే ఉంటుంది కదా. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న చైతన్యము ఎటువంటిదో తెలుసుకుంటే మరి ఆ మూడు స్థితుల్లోనూ ఉంటున్నటువంటి సాక్షిభూతమైన చైతన్యాన్ని నీవు తెలుసుకోగలవు, అదిగా ఉండగలవు. చైతన్యం ఉన్నదే నిద్రలో నీవు అన్వేషించటం కుదరదు. జాగ్రత్త అవస్థలోనే నీవు విచారణ చెయ్యాలి. మంచిది, ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఒక సందర్భంలో మహర్షుల వారు ధ్యానాన్ని గురించి వివరించండి అడిగితే మహర్షుల వారు చెప్పటం మొదలుపెట్టారు. నాయన చూడు నాయన, ధ్యానం అనేది నీ సహజత్వము, నీవేదో మనస్సుతో చేసేది కాదు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో.
ఎవరైనా చనిపోతే వానికి చితి పేర్చి దేహాన్ని దానిపై పడుకోబెట్టి చితికి నిప్పు ముట్టిస్తారు. అవునా కదా? మొదట చర్మము, తర్వాత కండరాలు, ఆ వెనుక ఎముకలు సర్వం కాలి భస్మమైపోతాయి. ఆ మీద ఉన్నదేమిటి? మనస్సు. దేహంలో ఉన్న మనస్సులెన్ని? ఒకటా రెండా అని ప్రశ్న. రెండైతే మరి ప్రతివాడు నేను అంటాడే కానీ మేము అనడు కదా. కాబట్టి ఉన్నది ఒక మనస్సే. దాని పుట్టుక ఎక్కడో చూడు, దాని స్వరూపం ఏమిటో విచారించు. అప్పుడు ఈ మాయా నేను, ఈ మనస్సు, ఈ వాసనాపూరితమైనటువంటి మనస్సు పూర్తిగా లయమైపోతుంది. ఆ తరువాత మిగిలేది ఎవరనుకుంటున్నావు? నేనెవరు? ఇది తరువాతి ప్రశ్న. నేను కేవలము ఆత్మేను. ఇది ధ్యానము. అంటే ఆత్మగా నిలిచి ఉండుటే ధ్యానము. నేను అట్లే అభ్యసించాను అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఈ మార్గంలో దేహవాసన పూర్తిగా నశించిపోతుంది. దాంతోపాటే అహంకారము నశిస్తుంది. ఆత్మయే అనుగ్రహం చేత స్వయం ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. కనుక మనోలయానికి యోగారూఢునితో కలిసి ఉండటం ఒక మార్గం అనుకో. వారు సమాధిలో పూర్ణ ప్రజ్ఞులు. వారికి అలవోకగా, సహజంగా, శాశ్వతంగా ఆత్మానుభవం కలిగి ఉంటుంది. ఒకసారి ప్రకాశించిన తరువాత అది ఇంకా అదృశ్యము కాదు సుమా, అది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈ మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. ఎన్ని వాసనలు ఉన్నప్పటికీ అవి బంధహేతువులు కాజాలవు అంటూ చెప్పుకొచ్చారు. కనుక నీవు అట్టి వారితో సంపర్కం ఏర్పరచుకో. వారి వలన సమాధి స్థితిని నీవు క్రమంగా అలవాటు చేసుకున్నప్పుడు నిన్ను ఈ వాసనలు బంధించవు. నీవుగానే నిలిచి ఉంటావు అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో మహర్షులు వారు కొన్ని విషయాలను చెప్పుతూ, దేహో నాహం, నేను దేహము కాదు అని నీవు సదా జ్ఞప్తించుకోవటం అవసరం. ముఖ్యంగా మరణం చేసేటప్పుడు అప్పుడప్పుడు లభించే అపరోక్షానుభవం అది అంటిపెట్టుకుని ఉండటం ఎంతైనా అవసరం. అంటే నేను ఉన్నాను అన్న జ్ఞానాన్ని నీ స్వరూపంగా నీవు నిలిచి ఉన్నప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? అదేమీ చెయ్యలేదు. ఈ ప్రయత్నాన్ని మనం నిధిధ్యాస అని అంటాం. ఇది పూర్తిగా వాసనలను నిర్మూలిస్తుంది సుమా. ఎంత కఠినమైనటువంటి బంధాలు, కోరికలు, వాసనలు, హిడెన్ టెండెన్సీస్ ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా వేళ్లతో సహా అది ప్రకలించి వేస్తుంది, నిర్మూలిస్తుంది. అప్పుడు వచ్చేది, నిలిచేది నీ సహజ స్థితి. అదే అహంస్ఫురణ, అదే నిశ్చయమైనటువంటి జ్ఞానము. అది అపరోక్ష అనుభూతి. కనుక ఈ పరోక్ష జ్ఞానం ఉంది చూశావు,
అది ఎప్పటికీ దుఃఖాన్ని నివృత్తి చెయ్యలేదు, వాసనలని అంతమొందించలేదు. నీవు కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా వాసనలు ప్రబలిపోతూ ఉంటాయి. అంతేకాదు, ఒక సందర్భంలో మహర్షులు వారు కొత్త వాసనలు పెట్టుకోవద్దు, పాత వాటిని వదిలించుకో అంటూ హెచ్చరించారు. కాబట్టి నీవు పరోక్ష అనుభూతుల్లో దుఃఖ నివృత్తి చేయదు, అది నీ ముక్త స్థితికి దారి తీయదు. అంటే బంధ నివృత్తితో సమానం కాదని అర్థం చేసుకో. కారణం, వాసనలు అప్పుడప్పుడు ఈ నీ స్వరూప జ్ఞానాన్ని అణిచివేస్తూ ఉంటాయి సుమ, పక్కకు నెడుతూ ఉంటాయి. ఆలోచన వచ్చింది అంటేనే మరి నీ స్వరూపం మరుగున పడిపోతుంది. కాబట్టి అటువంటిది దృఢం కాదు. నిధిధ్యాసన చేతనే నీవు వాసనలను నిర్మూలించబడ్డాక అప్పుడు మాత్రమే నీ సహజత్వము దృఢత్వాన్ని పొందుతుంది, అది గ్రహించు అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎన్నో నదులు సముద్రాన్ని చేరి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి కదా, కానీ వాని నీరు ఆవిరై వర్షమై గిరులపై కురిచి ఏరులై సముద్రమునే చేరుతుంది. మరి అదేవిధంగా వ్యక్తులు నిద్రలో తమ వ్యక్తిత్వమును కోల్పోతారు. అయితే తమకు తెలియకున్నా వారి వారి పూర్వ వాసనల కనురూపంగా వ్యక్తులుగానే మరలి వస్తారు కదా. ఆ విధంగా మృతిలో కూడా నీ సత్యత్వము, ఆత్మ, జ్ఞానము, సత్యము నష్టం కాదు సుమ. ఇక్కడ జాన్సన్గా నిద్రపోయి బెన్సన్గా బయటికి రావటంలే. ఏ వాసనలతో నీవు నిద్రపోతున్నావు ఆ వాసనలతోనే తిరిగి మళ్ళీ వ్యక్తులుగానే బయటికి వస్తున్నావా లేదా? ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ చెట్టును చూడు, కొమ్మలను కొట్టివేసిన తిరిగి అది ఎదుగుతూ ఉంది కదా. మరి అయితే కూకటి వేరు చెడనంత కాలము అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగానే నీ సంస్కార వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఉన్నాయి చూశావు. వ్యక్తి చనిపోయేటప్పుడు హృదయంలో పూర్తిగా అవి లయమవుతాయి. అవి నష్టం కావు. సరి అయిన కాలానికి అవి హృదయం నుండి తిరిగి మొలకెత్తుతాయి. జీవునికి పునర్జన్మ రీతి ఈ విధంగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఏ విధంగా అయితే అల్పాల్పమైనటువంటి ఒక బీజము నుంచి అత్యున్నతమైనటువంటి ఒక మర్రి చెట్టు ఎదిగి వస్తుందా లేదా, అదేవిధంగా నామరూపాలతో కూడినటువంటి ఈ విస్తృతమైనటువంటి విశ్వం హృదయం నుండి వెలువడుతుంది. కనుక నాయన, నీవు గ్రహించవలసింది వాసనారాహిత్యము. ఎవరికో కనుక్కో. అతడు లేకపోతే వాసనలు ఏం చేస్తాయి నిన్ను? ఏమీ చెయ్యలేవు. మరొక సందర్భంలో రమణ మహర్షులు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఈ ధ్యానానికి విచారానికి ఏమన్నా భేదం ఉన్నదా?
వారు బదులు పలుకుతూ, ఈ రెండూ సమప్రయోజనాలే. విచార మార్గానికి స్తోమత లేనివారు ధ్యానానికి పూనుకోవాలి. ఇది జరుగుతుండగా అభ్యాసి తన్ను తాను మరచి నేను శివుడనను బ్రహ్మనను ధ్యానించడం సాగిస్తాడు. దాని తుదిఘట్టంలో శివుడు బ్రహ్మమో మిగులుతాడు కదా. అంత తాను శుద్ధసిద్ధ అంటే ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది. మరి విచార మార్గంలో నడిచేవాడు తానే నేనెవరితో మొదలు పెడతాడు. ఎవరిని నేను, ఎక్కడి నుంచి వచ్చాను అని విచారం చేసినప్పుడు ముందుకు పోతే ఆత్మ అహంస్ఫురణ సువ్యక్తం అవుతుంది అనుగ్రహము చేత. అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే నువ్వు పూజించే దైవము. అసలు ఉన్నదే అనుగ్రహము. అది బయట నుంచి రాదు సుమా, అది నీలోనే ఉన్నది, నీ నుంచే వస్తుంది, నీలోనే అది ప్రకాశిస్తుంది అంటూ చెబుతూ ఇంకా వివరణ ఇచ్చారు. ఒక సందర్భంలో కైవల్య నవనీతంలో ఈ అజ్ఞానం పోవటం జరుగుతుందా, ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత ఆ జ్ఞానం ఉంటుందా పోతుందా, మళ్ళీ అజ్ఞానం తల ఎత్తుతుందా అని అడిగినప్పుడు మహర్షి అంటారు, కైవల్య నవనీతంలో అటు నష్టం సంభవమే అని ఉంది. వాసనలు నిశ్శేషం కాకుండా ఒకవేళ ప్రాప్తించిన జ్ఞానము స్థిరంగా ఉండదు కదా, అది మళ్ళీ అదృశ్యమవటానికి దారి చూసుకుంటుంది. మరి వాసనలు ఎప్పుడైతే పూర్తిగా నశింపచేయటానికి ప్రయత్నం చెయ్యాలి. మరి లేకపోతే మరల జనించక తప్పదు. ఇక్కడ కొందరికి పక్వచిత్తులకి గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కొందరికి ఎందుకని, అప్పటికే వారు గన్ పౌడర్ లాగా బోధ అనే అగ్ని తగిలినప్పుడు అది రాజుకుంటుంది. కనుక ఇతరులు మననం చేయటం ఎంతైనా అవసరం అవుతుంది. చిత్త ఏకాగ్రత వల్ల అని మరికొందరు, ఇంకా కొందరు సమాధి మూలంగానే అని వారి యొక్క అభిప్రాయం. చూడటానికి ఇవన్నీ వేరువేరుగా కనపడినా నిజానికి అవన్నీ కూడా సమాన అర్థాలే. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, వాసనా క్షయమే ఆత్మస్థితి, వాసనా రాహిత్యమే ముక్తస్థితి. వాసనాక్షయం పూర్ణంగా అయితేనే తప్ప స్వరూప జ్ఞానము సుస్థిరము కాదు. ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. ఆత్మ నేను అని వేరుగాను, దేహాత్మ బుద్ధి నేను అని మరొకటి కానీ రెండు నేనులు ఉండవు కదా. ఎప్పుడైతే ఈ వాసనలు, ప్రపంచం, ఇంద్రియాలు, కోరికల జోలికి పరిగెడుతూ ఉంటుందో మరి నీ స్వరూపము స్థిరమైనప్పటికీ అది నీ స్థితి అని చెప్పి నీకు తెలియదు కదా. ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే నేను రెండు పనులు చెయ్యగలదా? నీవు దగ్గర చూస్తున్నప్పుడు దూరాన్ని చూడగలవా? లేదు కదా. దగ్గర చూడటం అలవాటు చేసుకున్నప్పుడు దూరం చూసే ప్రసక్తి లేదు కదా. ఇది కూడా అంతే. నీవు నీవుగా అహంస్ఫురణగా వాసనారాహిత్యంగా నిలిచి ఉన్న స్థితిని
నీవు అలవాటు చేసుకున్నప్పుడు ఆలోచనలు ఎలా వస్తాయి? రావు కదా. పాత్రని శుద్ధి చేశాక అందులో ఏది మిగిలి ఉంటుంది? ఏదీ ఉండదు కదా. అందుకనే అన్నారు మహర్షుల వారు, ఏ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ఆత్మ అని. ప్యూరిఫికేషన్ అంటే ఏమిటి? వాసనారాహిత్యము, అంతకంటే ఏమీ లేదు. ఆలోచనలు తల ఎత్తని మనస్సు మరి ఆత్మే కదా. రెండు నేనులు లేవు కదా, ఉన్నది ఒకటే నేను కదా. ఆ నేను నీకు తెలియదని ఎప్పుడు అంటున్నావు? కోరికల వెంట పరిగెడుతున్నప్పుడు. ఎప్పుడైతే నీవు ఆ పరుగుని ఆపి వాటి వెంట వెళ్లకుండా తీవ్ర వైరాగ్యముతో నిశ్చలుడివై నిలిచినటువంటి స్థితిలో మరి నీవుగానే ఉంటావు కదా. మరి ఏ ఇబ్బంది లేదు కదా. అలా ఉండటమే ఈ జీవితం యొక్క పరమావధి. వాసనారహిత్యమే ముక్త స్థితి అని గ్రహించు. ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు మహర్షుల వారిని. భగవాన్, ఈ అహంకారపు పిడికిలి ఏ విధంగా సడలించాలి? అది పూర్తిగా వాసనలతో కూడుకుని ఉంది కదా. దానికి వారు ప్రసన్నవదనులై, ఒక పని చెయ్యి, దానికి కొత్త వాసనలు కలపకపోతే సరి. ఇది అందరూ గమనించాలి. తాను తెచ్చుకున్న వాసనల్ని వదిలించుకోవాలే తప్ప కొత్త వాటిని కూడగట్టుకుని మరి నీవు వాటి వెంబడి పరిగెడుతూ ఉంటే ఎప్పటికీ వాసనాక్షయం అవుతుంది. కనుక కొత్త వాసనలు జోలికి పోవద్దు, కొత్త వాటిని చేర్చుకోవద్దు, కొత్త వ్యామోహాలలోకి పోవద్దు, కొత్త అలవాట్లని చేసుకోవద్దు, ఉన్న అలవాట్లని వదిలించుకో అని సూచించారు రమణ మహర్షులు గారు. అందరూ శాస్త్రాల వెంట వెళుతూ ఉంటారు. వేదాధ్యయనమని, ఉపనిషత్తులని, వారు చెప్పారని, వీరు చెప్పారని శాస్త్ర వాసనతోటి కూడుకొని ఉంటారు చాలామంది. ఆ సందర్భంలోనే ఒకరు మహర్షిని అడుగుతూ ఉన్నారు, ఈ శృతులు, ఇతర గ్రంథాలు నేను ఎంతో అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం చేస్తే మరి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా చెప్పండి అని అడిగినప్పుడు కలుగదు. ఈ మాట చాలా నిరుత్సాహంగా ఉంటుంది. మేము మహాపండితులం, సర్వశాస్త్రాలని పుణికి పుచ్చుకున్నాము, వేదాధ్యయనం చేశాము, ఉపనిషత్తులకు భాష్యాలు రాశాము, సత్యాన్ని గ్రహించడానికి ఇది సదవకాశం కదా అనుకునేవాళ్ళు చాలామంది ఈ మాయలో ఉంటారు. దానికి మహర్షులు వారు చాలా స్పష్టంగా చేస్తూ ఈ విషయాన్ని, నీవు ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా అది ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. మనస్సులో పూర్వవాసనలు విహితమై ఉన్నంత వరకు ఆత్మానుభవం సాధ్యము కాదు, అది అసత్యము. అసలు విషయం శాస్త్ర పాండిత్యము తానంతా తానొక వాసన. అంటే శాస్త్ర వాసన కూడా అన్ని వాసనలలాగే చాలా బలీయమై ఉంటుంది. ఎప్పుడెప్పుడు శాస్త్ర చర్చ చెయ్యాలి, ఇంకొకళ్ళ వాదనని ఖండించాలి అంటూ వితండవాదాలు కూడా మొదలు పెడతాడు.
వచ్చిన పని మర్చిపోతాడు. అధ్యయనమే, శాస్త్రాధ్యయనమే తన ధ్యేయంగా చేసుకుంటాడు. ఎవరన్నా శాస్త్రం గురించి మాట్లాడితే తనకు తెలిసిన పాండిత్యంతో ఎదుర్కొంటాడు. తప్పని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే అది వాసనే కూర్చుంది కదా. కనుక ఆత్మానుభూతి కేవలం సమాధిలోనే సాధ్యము. సమాధి అంటే సహజ నిర్వికల్ప సమాధి. అదే నీ సహజత్వము. అది ఒక్క అనుగ్రహము చేతనే సాధ్యము అంటూ చెప్పుకొచ్చారు భగవాన్ రమణ మహర్షుల వారు. ఒక సందర్భంలో మహర్షుల వారికి దగ్గరికి వచ్చినటువంటి ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవాన్, ఎన్నో బోధలు విన్నాను, మీ మాటలు నేను వింటూనే ఉన్నాను. ఇంత సత్యం విన్నాక కూడా ఎందుకే నాకు తృప్తి కలగటం లేదు? ఎందుకు నాకు స్వరూప జ్ఞానము రావటం లేదు అని అడిగినప్పుడు, నాయన, నీలో దాగి ఉన్నటువంటి ఆ సంస్కార వాసనలు నాశనం కాలేదు కనుక అవి పోయేదాకా సంశయము, అస్పష్టత తప్పవు. మరి ఈ సంశయంలో అది కూడా విపరీతంగా ఉంటాయి. వాని తొలగించటానికి నీవు సర్వప్రయత్నాలు చెయ్యాలి సుమా. వాటిని కూకటి వేళ్లతో సహా ఛేదించాలి. వాని వేరు సంస్కారాలు వేరుగా ఉంటాయి కదా. ఎప్పుడైతే నువ్వు ఈ సంస్కార వాసనలని కూకటి వేళ్లతో పెకలిస్తావో అప్పుడు గురువు చెప్పిన మార్గంలో అభ్యసిస్తే అవి నీ వాసనలు అశక్తులైపోతాయి. ముఖ్యంగా నీవు చెయ్యవలసింది అంతర్ముఖంగా కోరికల వెంట నీవు వెళ్ళవద్దు. విచారించు. ఇందాక చెప్పినట్టు కొత్త వాసనలు మూటగట్టుకోవద్దు. నీవు ఏ విధంగా శ్రవణ మననాదులు నిధిధ్యాసలు అభ్యసించినప్పటికీ, ఏ మార్గమైనప్పటికీ చివరికి విధిగా ఈ వాసన బీజాలు అది మార్చివేస్తుంది, వాటిని నిస్సారం చేస్తాయి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఈ సందర్భంలోనే ఇంకా మాట్లాడుతూ మహర్షులు వాడు, ఒకమారు వినిన తరువాత కొందరికి దృఢజ్ఞానం అలవరుతుంది. వారు కృతోపాసకులు సుమ. కానీ అకృతోపాసకులకు ఎక్కువ కాలం పడుతుంది కదా. అసలు అవిద్య ఎందుకు రావాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. వారికి జవాబు ఒక్కటే, ఆ విద్య మొలకెత్తనే లేదు, అది వాస్తవం కాదు. ఉన్నది ఒకటే విద్య, ఉన్నది ఒకటే జ్ఞానము. నాయన, నాకెందుకు తెలియటం లేదు అని నీవు అడగవచ్చు. ఇందాక చెప్పినట్లు సంస్కార వాసనల వల్ల. అయినా వెతికి చూడు, ఆత్మని తెలియని వారెవరో ఉన్నారేమో చూడు, తెలియనిదేమో చూడు. అప్పుడు అక్కడ అవిద్య లేదని నీకే స్పష్టమవుతుంది సుమా. ఎవరూ చెప్పవలసిన పని లేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానవంతు అవిద్యకి అజ్ఞానానికి తావేది లేదు కదా.
విచారించు. వాసనారాహిత్యమే ముక్తస్థితి. నీకు తెలియకుండానే నిన్ను జనన మరణ చక్ర భ్రమణములోకి లాక్కుపోతుంది. కాబట్టి జాగరూకులై మీ వాసనలని మీరే గుర్తించి వాటిని తుదముట్టించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రాపంచక విషయ వాసనల యందు దోష దృష్టి చేసి వాటిని వదిలించుకో. క్రొత్త వాసనలు చేర్చుకోవద్దు. ఉన్న వాటిని ఖాళీ చేయించు. అప్పుడు నీ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము శుద్ధమై పరిశుద్ధమై అక్కడ నీకు వద్దన్న అనుగ్రహము చేత ఆత్మ అహమహమంటూ ప్రకాశిస్తుంది. కనుక వాసనారాహిత్యమే నీ సహజ స్థితి. అదే ముక్తస్థితి. అదే కైవల్యము. అదే మోక్షము. అదే తురీయము. అదే తుర్యాతీతము. జీవాత్మ పరమాత్మలో ఏకమయ్యే ఏకైక స్థితిని అలా చెప్పుకుంటాము. మంచిది. మౌనమే శరణ్యం.